ఇటీవల చెన్నైలో జరిగిన బిహైండ్ వుడ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సమంత. ఇటీవల చెన్నైలో జరిగిన బిహైండ్ వుడ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో సమంత రూత్ ప్రభువును కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించారు. ఇండియన్ సినిమాలో గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎక్సలెన్స్గా ఆమెకు కె. బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు లభించింది. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ అయిన క్రిస్టికో వెంట్రీ ఏ దేశస్థురాలు? జింబాబ్వే. ఇటీవల ఎవరికి మహారాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారం అయిన మహారాష్ట్ర భూషణ్ ప్రదానం చేయబడుతున్నది? రామ్ సుతార్. ఇటీవల ఎవరు జర్నలిజం కోసం రామ్నాథ్ గోయంకా అవార్డు 2025 గెలుచుకున్నారు? మృదులికా జా. హర్యానా యువకులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి అనుసరించిన డంకీ మార్గం గురించి కవరేజ్ చేసినందుకు ఆజ్ తక్కకు చెందిన మృదులికా జా జర్నలిజంలో ఎక్సలెన్స్ కోసం రామ్నాథ్ గోయంకా అవార్డు 2025 గెలుచుకున్నారు. ఈ అవార్డును రామ్నాథ్ గోయంకా ఫౌండేషన్ నిర్వహిస్తున్నది. 2025 మార్చి 19న న్యూఢిల్లీలో జరిగిన 19వ రామ్నాథ్ గోయంకా అవార్డు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు విజేతలకు ఆమె అవార్డులను అందజేశారు. విజేతలకు ప్రశంసా పత్రం, ట్రోఫీ మరియు ₹1,00,000 నగదు బహుమతిని అందజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ జాతీయ ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? తమిళనాడు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ర్యాంకింగ్స్లో తమిళనాడు 96.32 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మిజోరం, ఉత్తరప్రదేశ్, తెలంగాణ తర్వాత స్థానాల్లో నిలిచాయి. గ్రామీణ పట్టణ అంతరాన్ని తగ్గించడానికి 34 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టణ తరహా సౌకర్యాలతో 300 గ్రామీణ సమూహాలను అభివృద్ధి చేయడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ 2016లో ప్రారంభించబడింది. గ్యాంధార అని పిలువబడే భారతదేశంలోని మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ ప్రారంభించబడిన మెటావర్స్ ప్లాట్ఫామ్ను పాఠశాల కోసం ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి గువహతి. ఐఐటి గువహతి పాఠశాలల కోసం భారతదేశంలో మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ ఎనేబుల్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. దీనిని గ్యాంధార అని కూడా పిలుస్తారు. గ్యాంధార ఒక లీనమయ్యే మరియు ఆకర్షణీయమైన విద్యా అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. సాంప్రదాయ విద్యాభ్యాసం ద్వారా శాస్త్రీయ మరియు విద్యా భావనలను విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఈ వేదిక వర్చువల్ రియాలిటీ ద్వారా విద్యను మెరుగుపరుస్తుంది. 57వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ మార్చి 31న ఏ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది? ఒడిస్సా. మార్చి 31 నుండి ఒడిస్సాలో 57వ సీనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ ప్రారంభమవుతుంది. ఇటీవల ఏ రాష్ట్రంలో నామరఫ్ 4 ఎరువుల కర్మాగారాన్ని మంత్రివర్గం ఆమోదించింది? అస్సాం రాష్ట్రం. ఇటీవల వార్తల్లో కనిపించిన విచార్పూర్ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని సాహడోల్ జిల్లాలోని విచార్పూర్ గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేస్తూ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మ్యాన్తో జరిగిన సంభాషణలో ఆయన విచార్పూర్ను మినీ బ్రెజిల్గా పిలిచారు. గ్రామంలోని ప్రతి కుటుంబం 4 తరాలుగా ఫుట్బాల్ ఆడుతున్నది. విచార్పూర్ గ్రామం నుండి దాదాపు 80 మంది జాతీయ స్థాయి ఆటగాళ్లు ఉద్భవించారు. భారతదేశంలోని ఏ పరిశోధన సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి పింక్ బోల్ వార్మ్ అనగా పీబీడబ్ల్యూకు నిరోధక జన్యుపరంగా మార్పు చేయబడిన జీఎం పత్తిని అభివృద్ధి చేసింది? సిఎస్ఐఆర్ జాతీయ వృక్షశాస్త్ర పరిశోధన సంస్థ. ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని సిఎస్ఐఆర్ నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా మార్పు చెందిన జీఎం పత్తిని అభివృద్ధి చేసింది. ఇది పింక్ బోల్ వార్మ్కు పూర్తిగా నిరోధకతను కలిగి ఉంటుంది. జీఎం పత్తిని 2002లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. బోల్గార్డ్ 1 మరియు బోల్గార్డ్ 2లను మోన్సాటోతో కలిసి అభివృద్ధి చేశారు. కానీ అవి పీబీడబ్ల్యూ నుండి పూర్తిగా రక్షించడంలో విఫలమయ్యాయి. పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? పశ్చిమ బెంగాల్. డార్జిలింగ్లోని పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు హిమాలయ జాతుల జన్యు విధానాన్ని నిల్వ చేయడానికి భారతదేశంలో మొట్టమొదటి జూను ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో కలిసి పనిచేస్తుంది. ఈ జూ భవిష్యత్తు పరిరక్షణ కోసం -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ద్రవ నత్రజనిలో డిఎన్ఏ, స్పర్ము, గుడ్లు మరియు పిండాలను సంరక్షిస్తుంది. డార్జిలింగ్ జూ అని కూడా పిలువబడే పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో ఉంది. మరింత జవాబుదారీతనం మరియు పౌర కేంద్రీకృత శ్రామిక శక్తిని సృష్టించడానికి ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ కర్మయోగి జనసేవ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆయుష్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ కర్మయోగి జనసేవను ప్రారంభించింది. ఈ కార్యక్రమం మార్చి 18, 2025న జరిగింది. ఈ ఇనిషియేటివ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సేవాభావ అనగా సేవా దృక్పథం స్ఫూర్తిని బలోపేతం చేయడం మరియు బాధ్యతాయుతమైన అదేవిధంగా పౌర కేంద్రీకృత పని సంస్కృతిని అభివృద్ధి చేయడం, వారి విధానంలో సానుకూల మార్పు తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్య ఆసియా యువ ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏది? భారతదేశం. అంతర్జాతీయ యువజన మార్పిడి కార్యక్రమం కింద యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2025 మార్చి 22 నుండి 28 వరకు భారతదేశంలో 3వ మధ్య ఆసియా యువజన ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఇనిషియేటివ్ భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ మధ్య యువత సహకారం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం మరియు దౌత్య సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆవిష్కరణలను పెంచడానికి సామర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామును ప్రారంభించిన సంస్థ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనగా సిడాట్. టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆవిష్కరణను ప్రోత్సహించడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనగా సిడాట్ సామర్థ్య ఇంక్యుబేషన్ ప్రోగ్రామును ప్రారంభించింది. ఇది టెలికాం సాఫ్ట్వేరు, సైబర్ సెక్యూరిటీ, 5G లేదా
6G, AI, IoT మరియు క్వాంటమ్ టెక్నాలజీలో పనిచేసే స్టార్టప్లకు మద్దతు ఇస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనగా DGTR ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వాణిజ్య మళ్లింపు సమస్యలను పరిష్కరించడానికి ఉక్కు దిగుమతులపై 12% సుంకాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనగా DGTR మే 17, 2018 స్థాపించబడింది. ఇది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ కింద పనిచేస్తుంది. DGTR యాంటీ డంపింగ్ మరియు యాంటీ సబ్సిడీ దర్యాప్తులను నిర్వహిస్తుంది. ఇది భద్రతా చర్యలను పరిశీలిస్తుంది, వాణిజ్యాన్ని నిర్వహిస్తుంది. అదేవిధంగా వాణిజ్య సమస్యలపై WTOతో అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్తో నిమగ్నమై ఉంటుంది. RBI యొక్క స్టేట్ ఆఫ్ ఎకానమీ నివేదిక ప్రకారం 2025-26లో భారతదేశ అంచనా వృద్ధి రేటు ఎంత? 6.7%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్ ఆఫ్ ది ఎకానమీ నివేదిక 2025-26లో 6.7% వృద్ధిని అంచనా వేసింది. వ్యవసాయం, పెరుగుతున్న వినియోగం, స్థిరమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్రభుత్వ వ్యయం కీలకమైన వృద్ధి కారకాలు. ఆహార ధరలు తగ్గడం వల్ల ఫిబ్రవరి 2025లో హెడ్లైన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 3.6% తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థ మరియు కరెన్సీ నిర్వహణను నియంత్రిస్తుంది. ఇటీవల ఖేలో ఇండియా పారా గేమ్స్ 2వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ.